హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎన్‌లైట్ వే హెల్తీ లైఫ్. ఈరోజు మనం స్ప్రింగ్ ఆనియన్స్ అదేనండి ఉల్లికాడల కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. వెజ్ కర్రీస్ అనగానే చాలామంది కూరగాయల వైపే చూస్తారు. కానీ ఉల్లికాడలు అంటే అవేనండి ఉల్లి ఆకులు పెద్దగా ఎవరూ ఉపయోగించరు. కానీ ఉల్లి కాడలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అని న్యూట్రిషన్స్ చెప్తున్నారు. మార్కెట్ నుంచి ఫ్రెష్‌గా తెచ్చుకున్న ఉల్లికాడలు కట్ చేసి, కడిగి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి ఆంబే క్వీన్ సాటే ప్యాన్‌ని నేను తీసుకున్నానండి. ఇది 5 లేయర్స్‌తో డిజైన్ చేయబడింది. అందుకని ఇందులో ఇగుర్లు కానీ, ఫ్రైలు కానీ చేసుకోవడానికి ఈ పాన్ మనకి బాగా యూజ్ అవుతుంది. ఇందులో కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసి కొద్దిగా అవి హీట్ అయ్యాక 3 ఎండుమిరపకాయలు తీసుకొని అవి కూడా వేసుకున్నాను. అవి కొంచెం హీట్ ఎక్కాక 4, 5 వెల్లుల్లిపాయలు కొద్దిగా స్మాష్ చేసి వేసుకున్నానండి. దీంతో పాటు మిరియాల పొడి కూడా కొంచెం వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి వేసుకొని, కరివేపాకు కూడా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మీరు ప్యాన్ చూడండి ఎక్కడా కూడా మాడుతున్నట్టు కనిపించట్లేదు. తరువాత కట్ చేసిన ఆనియన్స్‌ని వేసుకొని ఒకసారి కలిపి లిడ్‌ని క్లోజ్ చేయాలి. కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని మళ్ళీ లిడ్‌ని క్లోజ్ చేయాలి. లిడ్‌ని చూడండి కుక్ అవుతుందని ఎలా సిగ్నల్ ఇస్తుందో. నేను ఇందులో వాటర్ కానీ, ఆయిల్ కానీ అసలు వేయకపోయినా ఆవిరి చూడండి ఎలా వస్తుందో. దట్ ఈస్ వైటలాక్ సిస్టమ్ అండి. మీరు కలర్‌ని కూడా ఒకసారి గమనించండి. నెక్స్ట్ ఆనియన్స్ కొంచెం వేగాయి అన్నప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులోనే కొద్దిగా పసుపు, రుచికి సరిపడా కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, వీటితో పాటు కొద్దిగా పెరుగు వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ మళ్ళీ క్లోజ్ చేయాలి. నెక్స్ట్ మనం కట్ చేసిన ఉల్లికాడల ముక్కలను ఇందులో వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మీరు ఈ ప్రాసెస్ చూస్తే గనక నేను ఎక్కువగా లిడ్ క్లోజ్ చేసే కుక్ చేస్తున్నాను. అప్పుడే మనకి న్యూట్రిషన్స్ లాస్ అవ్వకుండా కుక్ అవుతుందన్నమాట. మీరు డిష్‌లో వాటర్ గమనించారా? నేనిక్కడ ఆయిల్ వేయలేదు. వాటర్ కూడా వేయలేదు. న్యాచురల్‌గా నేచర్ ఇచ్చిన ఆ వెజిటబుల్స్‌లో ఏదైతే మాయిశ్చరైజర్ ఉంటుందో దానితోనే మనకి కర్రీ కుక్ అయిపోతుంది. ఉల్లికాడల్లో ఉండే బెనిఫిట్స్ వింటే చాలా ఆశ్చర్యపోతారండి. ఒకటి కాదు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో సల్ఫర్ ఉంటుంది, వైటమిన్ సి ఉంటాయి. ఇవి బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తగ్గించడమే కాకుండా బీపీని కంట్రోల్‌గా ఉంచుతుంది. హార్ట్ రిలేటెడ్ కానివ్వండి, బోన్ రిలేటెడ్ కానివ్వండి, ఈ ఉల్లికాడలు చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్‌ని ఇస్తాయి. మరిన్ని హెల్తీ కుకింగ్ కోసం, హెల్త్, బ్యూటీ, కుకింగ్ టిప్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కర్రీ కొంచెం ఉడికింది అన్నప్పుడు నేను కొన్ని పల్లీలు వేయించి పొట్టు తీసి ఇలా క్రష్ చేసి పెట్టుకున్నాను. కర్రీ ఉడికింది అన్నప్పుడు ఈ క్రష్ చేసి పెట్టుకున్న పల్లీల పొడిని కర్రీలో వేసుకుంటే ఇది కర్రీకి కొంచెం ఎక్స్ట్రా టేస్ట్‌ని ఇస్తుంది. ఈ పల్లీల పొడి వేసుకున్నాక ఒక 2 నిమిషాలు ఉంచితే సరిపోతుందండి. అంతేనండి. వేడి వేడి టేస్టీ, హెల్తీ, న్యూట్రిషన్స్ ఉల్లికాడల కర్రీ రెడీ. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఈ డిషెస్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ నెంబర్‌కి సంప్రదించండి. థ్యాంక్ యూ.